విశ్వ నియమాలను అనుసరించి పూర్వీకుల ఆస్తులను అనుభవిస్తే అంటే మనం ఏమనుకుంటాము, కోటాను కోట్ల సంపాదించి నా కొడుకులకు, బిడ్డలకు, మనమలకు, మునిమనుమలకు ఇంకా సంపాదించాలి అంటే నువ్వు ఎంత ఇల్లీగల్గా సంపాదించి ఆస్తిని వాళ్ళకి ఇస్తావు. అంటే ధర్మబద్ధంగా సంపాదించే దానికంటే ఎక్కువగా ఈ విశ్వం ఏం చేస్తుంది, అది నెగిటివిటీ ఇచ్చి కాలసర్ప దోషంగా వస్తుంది. ఆ ఆస్తిని ఎవరైతే అనుభవిస్తారో వాళ్ళకు మనశ్శాంతి ఉండదు, డైజెషన్ కెపాసిటీ ఉండదు. ఎవరిదో దుబ్బేసుకొని వచ్చినావు అందుకనే కడుపులో డైజెషన్ కాదంటాం కదా, అలాగా ఆ తండ్రుల ఈ తాతలే ముత్తాతలే ఆస్తులు అనుభవించిన వాళ్ళు ఎవరు కూడా సుఖపడరు. ఎందుకు సుఖపడరు? వాళ్ళు సంపాదించింది ధర్మబద్ధంగా అయితే మనమలు మునిమనుమలు ఆ ఆస్తిని పొందినప్పుడు అర్హులుగా అవుతారు. పెళ్ళిళ్ళు కావు, విడోలుగా మిగిలిపోతారు. లేదంటే ఆ అన్నదమ్ములు అక్క చెల్లెల మధ్యలో గొడవలు పడి ఆ ఆస్తి అంతా ఒకళ్ళు కూడా తినరు. ఒక అన్నయ్య ఏమనుకున్నాడు, చెల్లెల ఆస్తిని కూడా నేను దొబ్బేసినా నాకు ఇంత ఆస్తి ఉంది, నేను ఉన్నన్ని రోజులు నేను అనుభవించాను అనుకుంటాడు. ఏ చెల్లెలైతే కొట్టి తిట్టి ఆ ఆస్తిని అతను అనుభవిస్తున్నాడో అతని పిల్లలకు, కూతుర్లు, మనమలు, మునిమనుమలు ఏడుస్తూ ఉంటారు. ఆ ఆస్తిని తిందాము అనిపోతే ఈగబడుతుంది. వాళ్ళ జీవితంలో వాళ్ళు అనుభవించారు. నిరంతరం మనోవేదనతోటి లేదా శారీరక రుగ్మలతో ఆ చెల్లెల్ని నీవు ఎంత కష్టపెట్టి ఆమె మనసుతో దొబ్బేసినప్పుడు ఆమె పడ్డ బాధ ఎంతుందో, ఆ ఆస్తిని అనుభవించే చివరి క్షణం దాకా ఎన్ని తరాలు అనుభవిస్తాయో ఆ బాధను ప్రతి తరము అనుభవిస్తుంది. అంటే విడోలుగా మిగిలిపోతారు, కొడుకులు పుట్టి చచ్చిపోతూ ఉంటారు, ఆ వంశము నిర్వంశం అవుతుంది. అలా ఎన్నో రకాలైన కష్టాలను అనుభవిస్తారు. కాబట్టి ధర్మబద్ధంగా సంపాదించింది మన పిల్లలకి ఇద్దాము, ధర్మబద్ధమైన జీవితాన్ని మనం చేద్దాము. విశ్వ నియమంలో ఇదొక సీక్రెట్ రహస్యం.